నడుము నొప్పి రాకుండా ఉండాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజెస్‌లో 2 రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఒకటి మన నడుముకి స్ట్రెంగ్త్ పెంచడం. రెండోది నడుముకి ఫ్లెక్సిబిలిటీ పెంచడం. సో, ఎక్సర్సైజెస్ ద్వారా ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ 2 పెంచుకోవడం ద్వారా చాలా వరకు నడుము నొప్పుల్ని మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత బరువులెత్తడం గానివ్వండి, లేకపోతే కూర్చోవడంలో గానివ్వండి, ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు మెయింటైన్ చేయడం. ఎప్పుడు నడుము వీలైనంత వరకు స్ట్రెయిట్‌గా ఉంచడం. అవసరమైతే స్ట్రెయిట్‌గా కూర్చోలేకపోతే నడుముకి ఏదైనా సపోర్ట్ అయినా పెట్టుకొని నడుము స్ట్రెయిట్‌గా ఉంచుకోవడం. ఇవన్నీ గూడా చేయడం వల్ల నడుము నొప్పులు కొంతవరకు మనం నివారించొచ్చు. తర్వాత ఏదైనా ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఈ విధంగా చేసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని నడుము నొప్పులు తగ్గించుకోవచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.